ఇన్నాళ్ళు ఈ టిప్ తెలియక చాలా కష్టపడి చాలా డబ్బులు ఖర్చు చేసుంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో లైవ్లోనే డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఒకసారి మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఫెస్టివల్ టైమ్స్లో స్కిన్ అనేది డల్గా ఉంటే ప్రతి ఒక్కళ్ళకి బాధ అనిపిస్తుంది. స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవ్వాలి, స్కిన్ క్లియర్గా గ్లోగా ఉండాలంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. మన దగ్గర చిన్న సైజు అలోవెరా ఉంటే సరిపోతుంది. అది చిన్న ముక్కైనా పర్వాలేదు. నేను చెప్పినట్లు చేయండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇమ్మీడియట్గా మీ స్కిన్ మీద ఉన్న జిడ్డు మురికి అంతా క్లియర్ అయిపోయి స్కిన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఏదో ఒక మ్యాజిక్ జరిగినట్టు ఉంటుందన్నమాట. ఇంకా ఏమాత్రం లేట్ చేయొద్దు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది నా మీద అయితే నేను చేసుకోను, డార్క్గా ఉన్న స్కిన్ మీదే చేసి మీకు లైవ్లో రిజల్ట్ అనేది చూపిస్తాను. ఏమాత్రం లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ఈ మధ్య కాలాన నేను ఎక్కువగా యూజ్ చేస్తున్న ఫేస్ వాష్ అండి ఇది. సో ఇది బాగా వర్క్ అవుతుందని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో అందుకు నేను యూజ్ చేస్తున్నాను. ఇది మమాఅర్త్ అలోవెరా జెంటిల్ ఫేస్ వాష్ అనమాట. విత్ అలోవెరా అండ్ గ్లిజరిన్ ఉంది ఇందులో. ఇది వచ్చేసి నార్మల్ టు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. మేడ్ విత్ సేఫ్ సోప్ ఫ్రీ అనమాట, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. ఇది చాలా చాలా బాగుందండి. నాకు ఇప్పటివరకు నేను చాలా రకాలైన ఫేస్ వాష్లు యూజ్ చేశాను, బట్ ఇది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇందులో ఎటువంటి ఫ్రేగ్రెన్స్ అనేది నిజంగా లేదు. అలాగే క్రుయల్టీ ఫ్రీ, 100% వీగన్ అనమాట. మమాత్ వాళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ అంటే కూడా రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటుంది. 2025 నాటికి 1 మిలియన్ ట్రీస్ని ప్లాన్ చేయాలనేది వాళ్ళ ఇనిషియేటివ్. సో ఈ ఫేస్ వాష్ని నేను యూజ్ చేస్తున్నాను. స్మాల్ అమౌంట్ ఫేస్ వాష్ని తీసుకొని వెట్ ఫేస్ మీద యూజ్ చేయాలి. జెంటిల్గా మనం ఫింగర్స్తో మసాజ్ చేసుకొని సర్క్యులర్ మోషన్లో ఫేస్ని క్లీన్ చేసుకోవడమే. ఇలా యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. ఇందులో ఉన్న అలోవెరా అనేది మన స్కిన్ని స్మూతన్ చేయడానికి, గ్లిజరిన్ వచ్చేసి మన స్కిన్ని హైడ్రేటింగ్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే క్లెన్స్ చేస్తుంది కూడా మన ఫేస్ని. మమాఅర్త్ హ్యాస్ లాంచ్డ్ దేర్ అఫీషియల్ యాప్. యూజర్స్ గెట్ ఎర్లీ యాక్సెస్ టు సేల్ అండ్ గెట్ ఎక్స్ట్రా డిస్కౌంట్. స్క్రీన్ మీద కనపడే నా కూపన్ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా 20% అయితే డిస్కౌంట్ వస్తుంది. ఓకే, 20% డిస్కౌంట్ కావాలి అంటే తప్పకుండా నా కూపన్ కోడ్ అయితే యూజ్ చేసేయండి. నా కూపన్ కోడ్ మమాఅర్త్ యాప్ అండ్ వెబ్సైట్లో మాత్రమే వర్క్ అవుతుంది. మమాఅర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి అమెజాన్, నైకా, purple.com, ఫ్లిప్కార్ట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనకి నియర్ స్టోర్స్లో కూడా మమాఅర్త్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎక్కడైనా మమాఅర్త్ ప్రొడక్ట్స్ని చూసినట్లయితే నాకు కామెంట్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా చేయండి. ఓకే, నా ఫేస్ చూశారు కదా, ఫేస్ వాష్ తర్వాత మెరిసిపోతుంది అనమాట. ఎంత డల్ అలాగే ట్యాన్ ఉన్న ఫేస్నైనా క్లియర్ చేయడానికి ఫేస్ వాష్ సూపర్గా వర్క్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇది చాలా చాలా బాగుంది. నేను ట్రై చేసిన తర్వాత రివ్యూ చెప్తున్నాను. సో ట్రై చేసేయండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ముందుగా మనకు కావాల్సింది చిన్న అలోవెరా. ప్లాంట్ నుండి అలోవెరా లీఫ్ అనేది ఒకటి కట్ చేసుకొని చిన్న మొక్కనే తీసుకోండి. అలోవెరాని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత అలోవెరాకి రెండు వైపులు ఉన్న ముళ్ళని కట్ చేసుకోవాలి. అలోవెరా అనేది స్కిన్ గ్లోగా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి, మన స్కిన్ అనేది ఎప్పుడూ హైడ్రేటింగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే స్కిన్ మీద ఏర్పడిన మచ్చలు, పిగ్మెంటేషన్ వీటన్నిటిని కూడా అలోవెరా అనేది క్లియర్ చేస్తుంది. ఇక్కడ మనం అలోవెరా జెల్ అనేది తీసుకోవాలన్నమాట. ఎక్కువ కూడా అవసరం లేదండి, ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది. ఒక 4-5 ఇంచులు ఉన్న చిన్న ముక్కనే తీసుకోండి. ఓకే, అలోవెరా జెల్ అనేది తీసుకున్న తర్వాత ఈ జెల్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఎక్కడా కూడా మనకి పలుకుల్లా ఉండకూడదు. ఇది మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేస్తే మనకి వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటుంది, ఇలా లిక్విడ్లా ఉంటుందన్నమాట. సో మెయిన్ అయితే ఇదేనండి. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అలోవెరా జెల్ అనమాట. సో దాన్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ప్లాంట్ బేస్డ్ అలోవెరా లేదు అనుకుంటే అలోవెరా జెల్ అనేది యూజ్ చేయండి ఆల్టర్నేట్గా. సో ఈ లిక్విడ్ అలోవెరా జెల్ని మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ అనేది ఉండకూడదు. ఇలా మంచి క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని ఇందులో
3 స్పూన్స్ రా మిల్క్ని యాడ్ చేసుకోవాలి, పచ్చిపాలు. తర్వాత హాఫ్ లెమన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్, అందరి దగ్గర అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్. బట్ రిజల్ట్ చూసి మాత్రం ఖచ్చితంగా మీరు ఇది బాగా వర్క్ అయిందక్క అని చెప్పేసి అంటారు. ఎలాంటి టైంలో అయినా, అంటే ఎలాంటి అకేషన్ కానీ, ఫెస్టివల్స్ కానీ, ఎక్కడికన్నా వెళ్ళాలి అనే ముందు కూడా 10 మినిట్స్ ముందు ట్రై చేస్తే స్కిన్ మీద నిజంగా ఒక యుద్ధమే జరుగుతుందండి. ఒక మాటలో చెప్పాలంటే డార్క్గా ఉన్న స్కిన్ మీద ట్రై చేద్దాం. సో సన్ ట్యాన్ అనేది విపరీతంగా ఉంటే ఖచ్చితంగా స్కిన్ ఇలానే ఉంటుంది. మా ఆడపడుచు కూడా సన్ ట్యాన్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు తన స్కూటీ బాగా డ్రైవ్ చేస్తుంది అనమాట. బయటికి వెళ్ళినప్పుడు సన్ ట్యాన్ ఎక్కువగా తన స్కిన్ మీద ఉంటుంది. మోస్ట్లీ నేను తన మీద చేయడానికి రీజన్ కూడా అదేనండి. ఇప్పుడు మనకి షాపింగ్స్ అని, ఫెస్టివల్ టైం కదా, అటు ఇటు వెళ్ళి స్కిన్ అయితే చాలా డార్క్ అయిపోయింది. సో ఇది తన మీద ట్రై చేస్తున్నాను. ఓకే, తన స్కిన్ అనేది ఎలా ఉంటుంది ఇది అప్లై చేసిన తర్వాత అనేది మీరే చూద్దరు. ఓన్లీ ఫేస్కి మాత్రం అప్లై చేస్తుంది. ఇక్కడ నేను కంటి కింద అయితే అప్లై చేయట్లేదు, అంటే కనురెప్పల మీద అయితే అప్లై చేయట్లేదు. డిఫరెన్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ వేయొచ్చు, బట్ కొంతమంది అందులో కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. రిజల్ట్ ఉన్న వీడియోస్ కూడా రిజల్ట్ రావట్లేదని చెప్పేసి కావాలని ఒకళ్ళిద్దరు కామెంట్ పెడుతున్నారండి. మీరు ట్రై చేయకుండానే వీడియో పెట్టిన 1 నిమిషానికి కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదు. సో మీరు ఒకసారి ఆలోచించండి. రిజల్ట్ ఉంటేనే నేను షేర్ చేస్తాను. లైవ్లో వీడియోస్ చేసేది కూడా అందుకే. సో మీరు ఇలా పెట్టడం వల్ల వీడియోస్ కూర్చునే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. 100% రిజల్ట్ వచ్చే వీడియోలు మాత్రమే మన ఛానల్లో చేస్తాను. అందులో ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవద్దు. రోజు వేల మంది ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్తున్న ఛానల్ అండి మంది. ఓకే, ఇప్పుడు 10 మినిట్స్ అనేది ఈ ప్యాక్ని డ్రై అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనం వాష్ చేసుకోవాలన్నమాట. బాగా డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోవాలి. లైవ్లోనే క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇందులో ఎటువంటి ఫేక్ లేదు, 100% జెన్యున్గా షేర్ చేస్తున్నాను చూడండి. బిఫోర్కి ఆఫ్టర్కి వావ్ అనే రిజల్ట్స్ ఖచ్చితంగా చూస్తారు. సో చూడండి, తను ఫోర్హెడ్ పైన అప్లై చేయలేదు, అలాగే కంటి చుట్టూ కూడా అప్లై చేయలేదు. డిఫరెన్స్ అయితే మీరే ఇక్కడ క్లియర్గా చూడండి. తన స్కిన్ ఫెయిర్గానే ఉంటుందండి. సన్ ట్యాన్ అనేది ఉండడం వల్ల డార్క్ అయిపోతుంది ఎవరి స్కిన్ అయినా సరే. ఎంత ఫెయిర్ స్కిన్ మీదైనా సన్ ట్యాన్ అనేది ఉంటుంది పక్కాగా. ఒక్కసారి మనం ఎండ్లోకి వెళ్ళేస్తే స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు కానీ ఎంత డార్క్గా ఉన్న స్కిన్ మీద ట్రై చేసినా మనం బెస్ట్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. సో చూసారు కదా తన స్కిన్ అయితే ఎంత ఫెయిర్గా మారిందో. మీరు కూడా ట్రై చేయండి. నిజంగా ఫస్ట్ టైంకే మీరు సాటిస్ఫై అయ్యే రిజల్ట్ అయితే వస్తుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా, తప్పకుండా ఈ చిన్న టిప్ అనేది ట్రై చేయండి. ఇందులో దొరకని ఇంగ్రీడియంట్స్ లేవు, అంత కాస్ట్లీగా మనం కొనాల్సిన వస్తువులు కూడా ఏమీ లేవు కనుక తప్పకుండా ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఈ వీడియో చేసేటప్పుడు మా ఇంట్లో అందరూ ఉన్నారు. రిజల్ట్ చూసి నాతో పాటు వాళ్ళు కూడా అవాక్ అయ్యారనమాట. సో చాలా బాగుందండి రిజల్ట్. తప్పకుండా ట్రై చేయండి. నిజంగా అద్భుతంగా వర్క్ అయిందక్క అని మీరే నాకు కామెంట్ పెడతారు. ఇది మాత్రం పక్కా. అలోవెరా కదా అని చెప్పేసి స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. చిన్నదే కానీ రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. మీరే లైవ్లో చూశారు. మనం ఎక్కడి వరకు అప్లై చేస్తామో అక్కడి వరకు మాత్రమే ట్యాన్ రిమూవ్ అయింది. సో మీరైతే వీడియోలో క్లియర్గా గమనించవచ్చు. పైన అనేది తను అప్లై చేయలేదు, పైన డార్క్ ఉంది. ఐస్ పైన కూడా అప్లై చేయలేదు, ఐస్ పైన కూడా డార్క్గా ఉంది. మిగిలిన స్కిన్ మాత్రమే ట్యాన్ అనేది రిమూవ్ అయింది. మీరు బెస్ట్ రిజల్ట్ చూడడానికి వారంలో 2 సార్లు ట్రై చేయండి. ఎంత డార్క్ స్కిన్ అయినా ఫెయిర్గా మారుతుంది. అలాగే స్కిన్ మీద యాక్ని, పిగ్మెంటేషన్, మచ్చలు వీటన్నిటికీ కూడా మనం బై చెప్పేయచ్చు. మీరు ఫేస్ వాష్ అనేది 5 అవర్స్ తర్వాత యూజ్ చేయండి. ఓన్లీ మనం వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలి ప్యాక్ వేసుకున్న తర్వాత. ఓకే, మీరు ఫేస్ వాష్ కానీ సోప్ కానీ 5 అవర్స్ తర్వాత యూజ్ చేయండి. ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. నిజంగా ఫెస్టివల్ టైమ్స్లో మీ స్కిన్ అనేది అద్భుతంగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రిజల్ట్ కూడా మీరు లైవ్లో చూశారు కదా, నేను కూడా వేసుకున్నాను. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎక్కడికన్నా వెళ్ళాలి అనే ముందు కూడా మీరు ట్రై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.